సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలిసిన విషయం నాకు కూడా తెలుసు అని చెప్తున్నాను. నీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ తల్లి కొడుకులన్న విషయం నీకు తెలియక ముందే నాకు తెలుసు బాబాయ్. మా నాన్నే నీ పెద్ద కొడుకు అని నాన్నమ్మకి ఎప్పుడో చెప్పేసి ఉండేదాన్ని. తగిన సమయం వచ్చే వరకు చెప్పొద్దని మా ఆంజనేయ స్వామి చెప్పాడు కాబట్టి నేను నాన్నమ్మకి ఈ నిజం చెప్పలేదు. బాబాయ్, నువ్వు అత్తయ్య నిశ్చితార్థంలో మా నాన్నని నాన్నమ్మ అసహించుకునేలా చేస్తానన్నావుగా, అదే నిశ్చితార్థంలో మా నాన్నే నీ పెద్ద కొడుకని నాన్నమ్మకి నేనే చెప్పేస్తాను. నాన్నమ్మకి కాదు, అందరికీ చెప్పేస్తాను. అందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వేం చేస్తావో చేసుకో. నేను నిజం చెప్పకుండా నువ్వేం చేయగలవు బాబాయ్? అను, నీకు ఆ విషయం తెలియకూడదని నేను ఎన్ని రోజులు కామ్గా ఉన్నాను. నువ్వు గనక ఆ విషయం చెప్పావనుకో, నేను బ్రతికున్నది ఆ తల్లి కొడుకుల్ని కలపడానికి. నేను వాళ్ళిద్దరిని కలపకుండా నువ్వు నన్నేం చేయలేవు బాబాయ్. ఏంటి నా ముందే ప్రతిజ్ఞలు చేస్తున్నావు? నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా? ఏమీ చేయలే బాబాయ్. నీది పగ అయితే నాది ప్రేమ. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు బాబాయ్. ఆ తల్లి కొడుకుల ప్రేమను గెలిపించడానికి నేనున్నాను. ఏంటి నువ్వు గెలిపించేది? మీ నాన్నని అన్నయ్య అని పిలవడానికే అసహ్యం నాకు. అందుకే ఈ నిజం తెలిసి కూడా మా అమ్మకు చెప్పలేదు. నా అన్నయ్యనే వద్దనుకుంటున్న వాణ్ణి నువ్వు నిజం చెప్తానంటే ఊరుకుంటాననుకున్నావా? నేనేం చేస్తానో నీకు చెప్పాను. నువ్వేం చేయగలవో నువ్వు చెయ్యి. చూసుకుందాం బాబాయ్. స్వామి, ఏంటి తల్లి? మీరు చెప్పింది నిజం స్వామి. బాబాయ్ మారలేదు, మారినట్టుగా నటించాడు. సింధు అత్తయ్య నిశ్చితార్థంలో నాన్ననందరి ముందు అవమానించాలని, తల్లి కొడుకుని విడగొట్టాలని బాబాయ్ ప్లాన్ చేస్తున్నారు స్వామి. నేనంతా విన్నాను. మరి నువ్వేమన్నావు తల్లి? అదే నిశ్చితార్థంలో నాన్నని నాన్నమ్మని కలుపుతానని చెప్పొచ్చాను. మరి వాళ్ళు తల్లి కొడుకులని చెప్పడం ఎందుకమ్మా? చెప్పనందుకే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి స్వామి. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా ఘోరాలు జరిగిపోతాయి. అందుకే బాబాయ్కి గట్టిగా చెప్పొచ్చాను. చెప్పేయాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావుగా. కానీ తల్లి, నిశ్చితార్థం ముహూర్తమే తల్లి కొడుకులను తెలుసుకునే మంచి ముహూర్తం అవుతుంది. కానీ నువ్వు నిజం చెప్తావంటే మీ బాబాయ్ ఊరుకోడే. రే శక్తి, నువ్వేం టెన్షన్ పడకురా. పాప సంగతి మేం చూసుకుంటాం. నడవనరా. పద తల్లి. స్వామి, అది చూడండి. మీ బాబాయ్ రమ్మంటున్నాడు, పదా. నేను రాను. మర్యాదగా వస్తావా, లాక్కెళ్ళమంటావా? స్వామి, నన్ను లాక్కెళ్తారంట. మీ ప్రతాపం చూపించండి స్వామి. ఈ చిట్టెలుకల మీద నేను ప్రతాపం చూపించడం ఎందుకమ్మా? ఈసారి అవకాశం నీకిస్తున్నాను, నువ్వే చూపించమ్మా. వీళ్ళు చిట్టెలుకలేని స్వామి, మోడర్న్ గెటప్ లో ఉన్న రాక్షసుల్లా ఉన్నారు. నేను ప్రతాపం చూపించడం ఏంటి? నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? జై శ్రీరామ్. ఈ అమ్మాయి చేతిలోకి సడన్ గా గదొచ్చిందేంట్రా? ఆఫ్ తాగేసాం కదరా, అలాగే ఉంటది. ఓరి దుష్కర ముష్కర దూతురాలా,
చండ ప్రచండ శక్తితో మీ దుర్నీతికి తగ్గ బుద్ధి చెప్పేదాన్ని. ఏంట్రా ఈ అమ్మాయి సడన్ గా పౌరాణిక మాట్లాడుతుంది? ఓరి మూర్ఖుల్లారా, బాలికనని చులకనగా చూచిచుంటిరా? ఏమి నా ప్రతాపము చూపిదా? రండిరా బుడతల్లారా, మిమ్మల్ని పీనుగుల్లా చేస్తా. డైలాగులు ఏంటి? మనం సైలెంట్గా ఉంటే డాన్స్ కూడా వస్తుంది. రమ్ము రమ్ము రమ్మురా పాపుల్లారా. జై శ్రీరామ్. ఏయ్, గదతో మమ్మల్ని కొడతావే? రే, గద లాక్కొండ్రా. రేయ్, మీ అందరికి ఇదే కావాలరా? అలాగే ఉండండిరా. మీరు గదనే మోయలేకపోతున్నారు, ఇంకా నన్నేం తీసుకెళ్తారా? ఇవ్వండిరా గదా. ఇంకొకసారి నా జోలికొచ్చారంటే మిమ్మల్ని అందరినీ ప్రక్షాళన గావించదను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం జరిగింది స్వామి? ఏదో ప్రతాపం చూపించమన్నాను కదా అని వాళ్ళని అలా కొట్టేసావేంటి తల్లి? నేనా? నువ్వే తల్లి. లేదు స్వామి, నాలో దూరి మీరే నాతో కొట్టించారని నాకు తెలుసు. నాకిప్పుడు ధైర్యం వచ్చింది స్వామి. ఇంకా మీదట ఎవరైనా రౌడీలు వస్తే నీ సహాయం లేకుండానే నేనే కొట్టేస్తాను స్వామి. శభాష్ తల్లి, ఆ ధైర్యమే కావాలమ్మా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ స్వామి. చూడమ్మాను, మీ బాబాయ్ ఎలాంటి వాడో నీకు తెలుసు. తెలిసి కూడా మీ బాబాయ్తో గొడవ పెట్టుకున్నావు తల్లి. గొడవ పెట్టుకోవడం కాదు స్వామి, బాబాయ్ మా నాన్నని అవమానించాలనుకుంటున్నాడు. నేనలా మాట్లాడడం తప్పే కాదు. నిజమే తల్లి, కానీ మీ బాబాయ్కి కోపం ఎక్కువ. ఆవేశం ఆయుధం కన్నా ప్రమాదకరం. ఆవేశపరులు ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. నువ్వు మీ బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరుండగా నాకేం స్వామి, మీరున్నంత వరకు నాకేమీ కాదు. నిశ్చితార్థం రోజున నాన్నని నాన్నమ్మని నేను కలుపుతాను, మీరే చూస్తూ ఉండండి. తథాస్తు. సరే, జరిగేది జరక్క మానదు. ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తుంటారు, లోపలికెళ్ళమ్మా. సరే స్వామి. స్వామి, ఏంటి తల్లి? సంక్రాంతి పండగ వస్తుంది, మీకు తెలుసు కదా. తెలుసమ్మా. ఈ సంక్రాంతి పండగకి మీరు మా ఇంటికి అతిథిగా రావాలి స్వామి. నేనెందుకమ్మా? పండగకు పిలుస్తే రానని చెప్పకూడదు స్వామి. ముందర కాళ్ళకి బంధం వేశాక రాక తప్పుతుందా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ స్వామి. జై శ్రీరామ్.
బాబాయ్ ఏంట్రవి? ఆ, మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. నేనా? అవును బాబాయ్, సంక్రాంతి పండక్కి మిమ్మల్ని, సార్ని, మేడంని అందరినీ మా ఊరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను అడిగితే రానంటారేమో. మీరు పెద్దవాళ్ళు కదా, మీరు చెప్తే వస్తారు. కొంచెం మేడంకి, సార్కి మీరు చెప్పండి బాబాయ్. ఎప్పుడు చూసినా ఇల్లు తప్ప ఓ సరదా సంతోషం లేకుండా పోయింది. మంచి ఆలోచన చేశావు రవి. నేను చెప్తాను. ఆ, అమ్మా మీనాక్షి, బాబూ దేవ్, ఒకసారి ఇలా వస్తారా? కూర్చో. ఏంటి బాబాయ్? మన రవి సంక్రాంతి పండక్కి మనలందర్నీ వాళ్ళ ఊరు తీసుకెళ్తామంటున్నాడు. వెళ్దామమ్మా? మా ఊరు చాలా బాగుంటుంది మేడం. లేని సంతోషాన్ని నటిస్తూ బ్రతికే వాళ్ళకి పండగలు పబ్బాలు ఎందుకులే బాబాయ్. ఇంట్లో లేని సంతోషాన్ని బయట ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవడం నాకిష్టం లేదు. వద్దులేండి బాబాయ్. బాబుదేవ్, నువ్వేమంటావు? మీనాక్షి చెప్పింది కరెక్టేనండి. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నా మనసులు కలవకుండా మన మనుషుల్లా ఉంటున్నాం. ఇంట్లో మనం ఆడుతున్న నాటకం బయట వాళ్ళకి తెలిస్తే బాగుండదు. వెళ్ళకపోవడమే మంచిదే. మీరిలా అంటారని నేను ముందే ఊహించాను. పిల్లల ముందు మీరిద్దరూ లేని సంతోషాన్ని నటిస్తున్నారే తప్ప మీ పిల్లలు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీరిద్దరూ ఆడుతున్న నాటకం గురించి పట్టించుకోకుండా ఉంటారు. లేకపోతే మీ గురించి వాళ్లకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అది కూడా ఆలోచించలేదా మీరు? మేడం, పిల్లలకి పండగ సెలవులు ఇచ్చారు. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే పండగ సెలవులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి మేడం. మాది పల్లెటూరు. పల్లెటూరి వాతావరణం, పల్లెటూరులో సంక్రాంతి పండుగలు చాలా గొప్పగా ఉంటాయి మేడం. మీరందరూ వస్తే మా నాయనమ్మ, తాతయ్యలు కూడా చాలా సంతోషిస్తారు. కాదనకండి మేడం. పల్లెటూరులో పండగలు అంత బాగుంటాయి అంకుల్? చాలా బాగుంటాయను. మా ఊరు వస్తే మీకే తెలుస్తుంది. అవునా తాతగారు? అవునరా. చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు, అభిమానాలు కనిపించని అపార్ట్మెంట్లు, ఆరోగ్యాన్ని పాడు చేసే పొల్యూషన్ తప్ప ఈ సిటీలో ఏముందిరా? పండగలంటే పల్లెటూళ్లలోనే ఉంటుంది. గొబ్బెమ్మలు, ముగ్గులు, తోరణాలు, స్వాగతాలు, పలకరింపులు, పిండి వంటలు, ఆప్యాయతలు అవన్నీ పల్లెటూళ్లలోనే ఉంటాయిరా. పల్లెటూరులో పండగలు ఇంత బాగుంటాయని మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు తాతగారు. అమ్మా, మనం వెళ్దామమ్మా. ప్లీజ్ నాన్న, వెళ్దాం నాన్న. తీసుకెళ్ళండి నాన్న. నేనెప్పుడు పల్లెటూరు చూడలేను నాన్న. స్కూల్లో ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా పండక్కి ఊరెళ్తున్నాము అని చెప్తున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. కాదనకమ్మా. అమ్మా, నాన్న నీ మాట వింటారు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళమని నాన్నకు చెప్పమ్మా. వెళ్దామని అమ్మకు చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న. ఎందుకురా అంతలా బ్రతిలాడతారు? మీ అమ్మా నాన్న మీరెప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తారు. అయితే మనం వెళ్తున్నామా తాతయ్య? ఆ పండగల గురించి, బంధుత్వాల గురించి, సాంప్రదాయాల గురించి తెలియకపోబట్టే ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కూడా కలిసి బతకలేకపోతున్నారు. అందుకే మీకు అవన్నీ చూపించడం కోసం మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తారు.
ఆయన వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. మీనాక్షికి అభ్యంతరం లేనప్పుడు నాకు మాత్రం ఎందుకుంటుంది? మేము వస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబాయ్. మనం ఊరెళ్తున్నాము. సంతోషమే నీ సావాసమైనది ఇంకేం కావాలే. కరో 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 దోస్తీ రే, ఇది మహా మహా మన్మస్తీ రే. నీ గుండె నిండగా వరాల పండుగ ఫ్రెండ్ అయి దొరికెనులే. మిలా మిలా హోలీ కలే, నీ నవ్వులో చేరిందిలే. కారు ఇక్కడ ఆపే వెంటరవే, ఊళ్ళోకి వెళ్దా? వెళ్తుంది సార్. మరి ఇక్కడే దింపేసావేంటయ్యా? మనం వెళ్ళేది కారులో కాదు సార్, అదిగో ఆ ఎడ్ల బండిలో. ఎడ్ల బండ్లోనా? అవును మేడం, మీరొచ్చింది సరదాగా మా ఊరిని చూడ్డానికే కాదు, ఎంజాయ్ చేయడానికి కూడా. పల్లెటూళ్ళలో ఎడ్ల బండిపై వెళ్తే పండగ ఇక్కడి నుంచే మొదలైనట్టుంటుంది. అది కాకుండా పాపం పిల్లలు ఎప్పుడు ఎడ్ల బండి ఎక్కలేదు కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మేడం. అవునమ్మా, మేము ఎప్పుడు ఎప్పుడు ఎక్కలేదమ్మా. ఒక్కసారి అందులో వెళ్దామమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి వెళ్దామమ్మా. సరే సరే పదండి. నమస్తే అయ్యా. నమస్తే వెంకన్న, బాగున్నావా? బాగున్నానయ్యా. నాన్న, నీకు ఈ బండి తోలుతం వచ్చా? ఇదేమన్నా బుల్లెట్ అనుకున్నావా? నాన్నకి రాదు. రేయ్, పంచ కట్టాలన్నా పంచు విసరాలన్నా పల్లెటూరుకే చెల్లింది. బేసం తిప్పి తొడగొట్టే పౌరుషం పల్లెటూరులోనే పుట్టింది. నా ఒంట్లో ఉన్నది కూడా ఆ పల్లెటూరు బ్లడ్డే. చూస్తావా? ఈ ఎడ్ల బండిలో వెళ్తుంటే చాలా బాగుంది కదమ్మా. నువ్వు ఎప్పుడైనా ఎడ్ల బండి నడిపావా? నీకు ఈ బండి తోలుతం వచ్చా? ఈ ఎడ్ల బండి తోలడం అంటే కిచెన్ లో కాఫీ కలపడం కాదమ్మా. అమ్మా, నాన్నగారు నీ మీద సెటైర్లు వేస్తున్నారు. నాకు రాకపోవడం ఏంట్రా? మీ నాన్న ఒంట్లోనే కాదు, నా ఒంట్లో ఉన్నది కూడా పల్లెటూరు బ్లడ్డే. తప్పుకోండి.